వాదం వల్లనే మెజార్టీ విజయం సాధించానని ఎంపీ బండి సంజయ్ అన్నారు. హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా మోదీ ఉండాలని ప్రజలు భావించారన్నారు. హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు. గెలుపుతో బాధ్యత మరింత పెరిగిందంటున్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్తో మా ప్రతినిధి రిషికేష్ ఫేస్ టు ఫేస్. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో 2,25,000 పైగా ఘనమైన మెజారిటీ సాధించి విజయం సాధించారు కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అఖండమైన మెజారిటీ ఆల్ టైమ్ రికార్డ్ కరీంనగర్లోనే నమోదు చేసారు, ఎట్లా అనిపిస్తుంది? సంతోషం అనిపిస్తున్నది. ఇక్కడ నరేంద్ర మోడీ గారి యొక్క హవా కొనసాగింది. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక సంకల్పం తీసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను భారీ మెజార్టీతో గెలిపించడం చాలా సంతోషం అనిపిస్తున్నది. అంటే మోడీ గారి యొక్క ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, పేదల బతుకులు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే. కరీంనగర్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్కి మేము ఓటేస్తే, బండి సంజయ్ వ్యక్తిపై నరేంద్ర మోడీ గారికి ఓటేస్తామని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలందరూ కూడా ఇంత మెజార్టీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు కరీంనగర్కి అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలంటే ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యులు గెలిపించాలని చెప్పి ప్రజలు ఒక ఆకాంక్షతో, ఒక ఆలోచనతో 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించడం జరిగింది. అమ్మవారి భక్తునిగా హిందుత్వ ఎజెండాతో మీరు వెళ్ళినటువంటి ఎన్నికల్లో సాధారణ కార్యకర్త నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈసారి రెండోసారి పార్లమెంట్గా ఎట్లా అనిపిస్తుంది? సంతోషం. భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తకు ఏ స్థాయికైనా పోవచ్చు అని చెప్పి, అటువంటి అవకాశాలు వస్తాయని చెప్పి ఇవాళ అనేక ఉదాహరణలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు కూడా ఒక మామూలు సాదాసీదా కార్యకర్త ఇవాళ దేశ ప్రధాని అయ్యాడు. అటువంటి అనేక ఉదాహరణలు ఇవాళ దేశంలో ఉన్నాయి. అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. కానీ కష్టపడేటువంటి కమిట్మెంట్తో పనిచేసే ఏ కార్యకర్త కన్నా గుర్తింపు రావాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యం. కాబట్టి తప్పకుండా కార్యకర్తలం అందరం కూడా ఏ నిస్వార్థంగా ఏ పదవుల కోసమో వాటి కోసం ఆలోచించకుండా పార్టీని స్ట్రెంథన్ చేయడానికి, పార్టీ సిద్ధాంతం కోసం, పార్టీ జెండా కోసం పనిచేసేటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అందుకే ఎన్ని కేసులున్నా, ఎన్ని ఇబ్బందులైనా కూడా అన్నిటికీ భరించి, అన్నిటికీ తెగించి పనిచేసేటువంటి కార్యకర్తలే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. తెలంగాణ అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలు ఇచ్చారు. ఇప్పుడు 8 పార్లమెంటు స్థానాలు కూడా మీకు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంపై అంటే బీజేపీ యొక్క పాత్ర ఏ రకంగా ఉండదు? అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం అధికారంలో వచ్చింది మాది. బీఆర్ఎస్ మీద కోపంతో ప్రజలు బీజేపీకి వేయాల్సిన ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఎందుకంటే 6 గ్యారెంటీల విషయంలో, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో మోసం చేసింది. కాబట్టి మేము అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పొరపాటు చేసినాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 80% మోడీ గారికే ఓటేస్తాం, పూర్తిగా ఓటేసేయాలా, ఎక్కువ సంఖ్యలో పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తామని చెప్పి ఇవాళ ఆలోచన ఉంది. కాబట్టి అందుకే ఇవాళ ఇంత స్థాయిలో మెజారిటీ ఇవాళ పార్లమెంట్ సభ్యులను గెలిపించారు. రాబోయే రోజుల్లో బీజేపీ పాత్ర కావచ్చు, మీ పాత్ర తెలంగాణలో ఏ రకంగా? తప్పకుండా 6 గ్యారెంటీల విషయంలో 80% 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే. వాటి మీద భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. క్షేత్రస్థాయిలో ఫైట్ చేస్తాము, ప్రజలందరూ సమీకరిస్తాము, ప్రజలు కూడా మంచి ఆలోచన కల్పిస్తాము, తప్పకుండా ముందు పోయే ప్రయత్నం చేస్తాం. అక్కడ మెజార్టీ ఇచ్చిన ప్రజలు మీరు కేంద్ర మంత్రి పదవి సాధించాలని కోరుకుంటున్నట్టు? మేము పదవుల కోసం ఎప్పుడు మాట్లాడలే, పదవుల కోసం ఎప్పుడు ఆలోచించలే. ముందుగా నన్ను ఇంత భారీ మెజార్టీతో గెలిపించినటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు, కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే బీజేపీ ఏ బాధ్యత ఇచ్చినా, ఇప్పుడు ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఏ బాధ్యత లేకుండా ఎంపీగా ప్రజలకు సేవ చేస్తా, పార్టీ జెండా పట్టుకొని తిరుగుతాం. ప్రధాని మోడీ చరిష్మాతో పాటుగా బీజేపీ బలమైన శక్తిగా దేశంలో ఉంది కాబట్టే ప్రజలు గెలిపించారని బండి సంజయ్ కుమార్ చెప్తున్నారు. కరీంనగర్ అభివృద్ధితో పాటు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా పోరాటం కొనసాగిస్తానని తెలుపుతున్నారు. కెమెరా పర్సన్ జగదీష్తో రిషికేష్, 99 టీవీ, కరీంనగర్. పిఠాపురం ఎమ్మెల్యే